మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఇది మనకి ఏర్పాటు చేయడం లేఖన భాగం చూసినట్లయితే కీర్తన 3వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఎంతవరకు నేను ప్రభా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి నాయన ప్రభా. ఇతరులపై ఆశీనుడైన దేవా, నీకే స్తోత్రం నాయన, నీకే వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయమని మా ప్రభు నేసిన బ్రతనాలు నమ్మకం పడుకుంటున్నాము తండ్రి. ఆమె చూడండి, ఈరోజు అంశం ఏంటంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చూడండి, దావీదు రాజు, దావీదు మహాపరాక్రమం గల రాజు, మహాపరాక్రమం గల రాజు. అందుకే దేవుడు కూడా నా చిత్తానుసారుడైన మనుషుడు అని దేవుని చేత పిలువబడిన వాడు దావీదు. చిత్తానుసారుడైన మనుష్యుడని పిలువబడినవాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు కావచ్చు, యూదా రాజులు కావచ్చు, అనేక మంది రాజులు ఉన్నారు. కానీ వారు కొంతకాలం దేవునికి నమ్మకంగా జీవించినా కూడా వారు వర్ధిల్లిన తర్వాత వారు దేవునికి విరోధులైనట్లుగా కూడా మనము చూస్తాం. కొంతకాలం నమ్మకంగా జీవించిన వారు వర్ధిల్లిన తర్వాత వాళ్ళు ఏం కనపడింది? అతిశయం అనేది వారిలో కనపడినట్లుగా మనము చూస్తాం ఆ రాజులు గ్రంథమును మనం చూసినట్లయితే. అదేవిధంగా అయితే దావీదు రాజు అయితే ఆ విధంగా కాదు. మరి ఆయన ప్రభువుని హత్తుకుని జీవించాడు. ప్రభువుని హత్తుకుని జీవించాడు. ప్రభా, నాకు ఇచ్చిన ఇవన్నీ కూడా సమస్తము నీవే కలుగు చేసిన వాడవు అని మరి ఎంతో వినయంతో ప్రభువుని ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా చూడండి, తనకు కండబలము, ధనబలము, రాజు కదా, అన్నీ ఉన్నా కూడా, సర్వ సమృద్ధి కలిగినా కూడా, ఈ లోకంలో తనకు కలిగిన అంతా కూడా అది దేవుని వల్లనే కలిగిందని గ్రహించాడు. కానీ నా సొంత ప్రయత్నం అని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అనేక మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి డబ్బు ఉన్నా, తెలివితేటలు ఉన్నా, ఇవన్నీ నా యొక్క ప్రయత్నమే అంటే ప్రార్థన అయితే చేస్తారు. కానీ ఇదంతా నా ప్రయత్నమే అన్నట్లుగా వారు భావిస్తారు. అంటే దేవుని మీద వారు ఆధారపడినట్లుగా వారు జీవించేవారిగా ఉండరండి. దేవునికి విధేయత చూపిన వారిగా ఉండరు. అంటే మనకి ఇచ్చినంతా కూడా ఎవరు? ఆ ప్రభువు కదా. ఈ సమస్తం మనకు దయచేసినంత, నీకు ఏ హోదా దయచేసినా, ఏ ఉద్యోగాలు దయచేసినా, ఏ ఐశ్వర్యం ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అదంతా కూడా ఎవరు ఇచ్చారు? ప్రభువే కదా నీకు అనుగ్రహించింది. మరి ఇది నాది, నా సొంత ప్రయత్నము, నా యొక్క టాలెంట్ అని అనుకునేటట్లుగా మనము జీవించకూడదు. అలా జీవించేవారు అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి దావీదు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కనుకొని ముందుకు సాగేవాడు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనుకొని ముందుకు సాగేవాడు. కాబట్టి తను ఏ యుద్ధంలోనైనా సరే ఆయన జయము పొందగలిగినవాడు. ఏ యుద్ధంలో సరే ఆయన జయము పొందగలిగేవాడు. పిల్లరా,
ఎందుకు? దేవుని మీద ఆనుకొని ఉన్నాడు గనుక, దేవుని మీద ఆనుకొని ఉన్నాడు గనుక పిల్లారా. అదే మనం కూడా అలా ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకు కూడా మరి జయమ ప్రతి విషయంలో మనకు జయం అనుగ్రహించడా, మన బిడ్డల విషయంలో కానీ, మన ఆరోగ్యం విషయంలో కానీ, మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే. ఇది నా సొంత ప్రయత్నము, నా స్వబుద్ధి అని అనుకుంటే మాత్రము అది ఎన్నటికీ కూడా అది జరిగే పని కాదు. చాలామంది అనుకుంటారు మా తెలివి ఉంది, డబ్బు ఉంది అనుకుంటారు. మా తెలివి ఉంది, ఆ తెలివి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ తెలివితేటలు ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? ఆ డబ్బు ఇచ్చింది ఎవరు? నీకు డబ్బు సంపాదించడానికి నీకు మంచి బలం అనేది నీకు లేకపోతే మరి ఏదైనా హోదా ఉంటేనే కదా నువ్వు డబ్బు సంపాదించగలిగేది. ఆ హోదా ఇచ్చింది ఎవరు నీకు? ఆ ప్రభువు కదా. మరి ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోకుండా చాలామంది దేవుని మీద ఆధారపడకుండా ప్రార్థనలు చేస్తారు, కానీ దేవుని మీద ఆధారపడకుండా మా సొంతది, ఇది మేము చేసిందే అని అనుకునేవారుగా ఉంటారు. ఇది మా ప్రయత్నమే అనుకునేవారుగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చాలామంది చూడండి, ఈ లోకంలో కలిగే ప్రతీది కూడా ఆయన వల్ల కలుగుతుందనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. ఆయన వల్ల కలుగుతుంది అన్న గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారంటే ఇది మా వల్లనే జరుగుతుంది, మా తెలివితేటలే, మా డబ్బే, మా హోదానే అని అనుకునేవారుగానే ఉన్నారు. ఆయన వల్ల, ప్రభు వల్ల జరుగుతుంది, దేవుని వల్ల జరుగుతుంది అన్న ఆలోచన వారికి లేకుండా పోతుంది పిల్లారా. మరి ఆ విధంగా మనము జీవించకూడదు. అదే చూసినట్లయితే చూడండి, అందుకనే వారు ఏమవుతున్నారు? అలా భావించిన వారు నష్టపోతున్నారు. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో మనకి ధనవంతుని మాటలు మనకు గుర్తొస్తాయి కదా. ధనవంతుని మాటలు ఏమంటాడు? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటాడు. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటాడు. తన ప్రాణము పాపంలో జీవించి సంతోషించమని చెప్పుకుంటున్నాడు, కానీ మరి తన ప్రాణము ఆయుష్ దేవుని చేతిలో ఉన్నదాని గ్రహింపు ఆయనకి లేదు. తన ప్రాణము ఆయుష్ దేవుని చేతిలో ఉన్నదాని గ్రహింపు అతనికి లేదు. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటున్నాడు. మన ప్రాణం ఎంత అండి? స్వల్పమైనది ఈ ప్రాణం. మరి ఎంత దేవుడు తలుచుకుంటే ఎంత సెకండ్ పట్టదు మనం ఈ లోకం నుండి బయటికి వెళ్ళాలంటే. కాబట్టి మరి మన యొక్క హృదయం ఎలా ఉండాలి? దేవుణ్ణి హత్తుకొని మనము జీవించే వారిగా ఉండాలి. కాబట్టి అదేవిధంగా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు, దేనిని మర్చే వారిగా మీరు ఉండకండి. ఆయన చేసిన ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా ఉండాలి. కాబట్టి నర్ని ప్రాణము యెహోవా వశమున ఉన్నది, నర్ని ప్రాణము యెహోవా వశమున ఉన్నది. కాబట్టి చూడండి, అయితే చూడండి ప్రభు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని అంటే ప్రభు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు సంపాదించినంత ఏమవుతుంది అన్నాడు. అంటే అతను ఆ ధనవంతుడు అంత సంపాదించినవాడు ఎలా పిలువబడ్డాడు? దేవునితో వెర్రివానిగా పిలువబడ్డాడు కదా. అంటే ఈ విధముగా ఇలా అనుకున్న వాళ్ళందరూ ఎవరు? వెర్రి వాళ్ళు అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. కనుక దావీదు దేవుని స్తుతించమని తన ప్రాణంతో చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతించమని తన ప్రాణంతో చెప్తున్నాడు. స్తుతి చేయటం సాధారణంగా సంతోష సమయాల్లో జరుగుతుంది. మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు, మనకు మంచి విజయాలు మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి
స్తుతిస్తాం కదా. కానీ పరలోకంలో దూతలు కూడా నిత్యము స్తుతిస్తూ ఉంటారు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు. కాబట్టి మానవులుగా మనం మాత్రము అన్ని సమయాల్లో మనము స్తుతించలేం. ఏదైనా బాధ, ఏదైనా కష్టం, ఏదైనా వేదన వచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించలేం. కానీ అన్ని సమయాల్లో కూడా మనం స్తుతించే వారిగా ఉండాలి. క్రైస్తవులమైన మనము అన్ని సమయాల్లో కూడా నీకు సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా, ఏ విషయంలో అయినా నువ్వు సంతోషముగా ఉండాలి. దేవుని స్తుతించే వారిగా నీవు ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆనందించండి. పౌలు భక్తుడు రాస్తాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎప్పుడు ఆనందించండి. మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎల్లప్పుడూ ఆనందించండి అంటారు కదా. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆనందించేవారిగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారంటే ఆయన యొక్క త్యాగము ఎంత గొప్పదో మనము అర్థం చేసుకునవచ్చు. ఈ లోకానికే మన కొరకు మన పాపముల నుండి విడుదల కలిగించడానికి ఈ లోకానికి పంపించాడంటే ఆయన యొక్క త్యాగం ఎంత గొప్పదో మనము అర్థం చేసుకునవచ్చు. సొంత కుమారుని బలి చేశాడు ఆయన. సొంత కుమారునే బలి చేసిన ఈ గొప్ప పరలోక తండ్రిని మనము ఏం చేస్తున్నాము? నిత్యము స్తుతిస్తున్నామా? నిత్యము మనం స్తుతించే వారిగా ఉండాలి. పరలోకపు తండ్రిని చూడండి, చాలామందికి తండ్రి అయిన దేవుడు ఎవరు, కుమారుడైన దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని చాలామందికి ఏమిటంటే అనుమానమా, అసలు అవగాహన చాలామందిలో లేదు. తండ్రి అయిన దేవుడు ఎవరు, కుమారుడైన దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటూ ఉంటారు. చూడండి, త్రిత్వం, చాలామంది త్రిత్వం గురించి అవగాహన లేదు. దీన్ని ట్రినిటీ ఇంగ్లీష్లో అంటారు. ఇది త్రిత్వం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడు అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడని, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దేవుడని, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడని అని అంటూ ఉంటారు. చూడండి, ముగ్గురు కూడా ఒక్కటే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ముగ్గురు ఒక్కటే. మరి నేను యోహాను సువార్తలో పిలుపు అడుగుతాడు, నువ్వు తండ్రిని చూడాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటున్నాడు, తండ్రిని మాకు చూపించవా అని అడిగితే ఏమంటాడు? నువ్వు నన్ను రోజు చూడటం లేదా అని పిలుపు అని అడుగుతాడు. అంటే మీకు ఏమైనా అర్థమైందా? తండ్రిని చూడాలి అని అంటే మీ తండ్రిని నాకు చూపించవా అని పిలుపు అడుగుతాడు. ప్రభువుని అడిగితే నువ్వు నన్ను రోజు చూస్తున్నావు కదా అని అంటాడు. అంటే ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు కూడా ఒక్కటే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ముగ్గురు ప్రవర్తించే పని వేరు, ముగ్గురు పనులు వేరుగా ఉంటాయన్నమాట ఇక్కడ. కాబట్టి చూడండి, మనుషులది ఏంటి? మర్చిపోయే స్వభావం. ఎన్ని ఉపకారాలు చేసినా కూడా మనుషులు ఏం చేస్తారు? మర్చిపోతారు. ఎన్నో మేలు పొందినప్పటికీ మర్చిపోవడానికి కారణం ఏంటంటే వారిలో కృతజ్ఞత లేకపోవడమే. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంటే వారి అదృష్టాన్ని బట్టి అన్నీ జరుగుతున్నాయి, లేక కలిసి వస్తున్నాయి అనుకోవటం వలన
మనకి జరుగుతున్న మేళ్ళు దేవుని చేతి నుండి కలుగుతున్నవని గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. మనకు జరుగుతున్న మేళ్ళన్నీ ఎవరు చేస్తున్నారు? దేవుడి చేతి నుండి వస్తున్నాయి అన్న విషయాన్ని గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. నేను ఒకటి చెప్పి ముగిస్తాను. కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. కృతజ్ఞత దేవుడు కోరుకునేది కృతజ్ఞత. మనము 10 మంది సువార్తల్లో చూస్తాం. 10 మంది కుష్ఠరోగులు మమ్మల్ని ఏది స్వస్థత చేయమని మరి ప్రభుని వేడుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్తూ మరి మీరు వెళ్ళి మీరు కానుకలు అర్పించుకోండి అని ప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండగానే వాళ్ళు స్వస్థత పొందుతారు. వెళుతూ ఉండగానే స్వస్థత పొందుతారు. అది స్వస్థత పొందగానే ఇక వాళ్ళు కానుకలు అర్పించలేదు, ఏమీ లేదు, వారి దారి వారు వెళ్ళిపోయారు. ఏంటి, స్వస్థత వచ్చింది కదా, ఇంకేంటి, రోగం పోయింది, వాళ్ళ ఇష్టం. ఇక అందరినీ వాళ్ళు ఇంతవరకు చాలా ఊరు చివరిన పెట్టేవారు కదా కుష్ఠరోగుల్ని. అది మరి ఆ విషయాన్ని మరి వాళ్ళు గుర్తుపెట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులను చూడాలనో మరి రకరకాలుగా వాళ్ళని చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కృతజ్ఞత అనేది మర్చిపోయి వాళ్ళ దారిని వారు వెళ్ళిపోయారు. కనీసం వచ్చి దేవునికి కూడా కృతజ్ఞత వారు అర్పించుకునే వారిగా లేరు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారిగా లేరు. ఇలా ఈ రోజుల్లో అనేక మంది ఆ విధంగానే ఉన్నారు. ఏ రోగం వచ్చినప్పుడు అయ్యో 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 అంటారు. మరి దేవుడు ఆ రోగం నుండి బాగు చేసినప్పుడు, విముక్తి కలిగించినప్పుడు మరి కృతజ్ఞత చెల్లించుకోవడం మర్చిపోతారు. మళ్ళీ మామూలు మనుషులు అయిపోతారు, మర్చిపోతారు. కాబట్టి మరి ఆ 9 మంది దేవుని దగ్గరికి రాలేదు. ఎవరో వచ్చారు. మరి చివరికి ఒకే ఒక్కడు వచ్చాడు. ఎవరు? సమరయుడు. ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నాడు. దేవుడు ఏమని అడిగాడు? ఆ 9 మంది ఎక్కడా అన్నాడు. ఆ 9 మంది ఎక్కడా అన్నాడు. చూసారా? అంటే ఏంటి? ప్రభుకి కృతజ్ఞత చెల్లించుకోవడం అంటే ప్రభుకి ఇష్టం. కృతజ్ఞత చెల్లించలేని మానవులు అంటే ప్రభుకి ఇష్టమో లేదు. ఆ 9 మంది ఎక్కడా లేదు. కాబట్టి మనము దేవుని చేసిన ఉపకారాలు మనం మర్చిపోవద్దు. దేవుని చేసిన ఉపకారాలకు మనం కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఏ చిన్న విషయంలోనైనా మన కృతజ్ఞత మనము చెల్లించుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా మరి ఆయన దావీదు చెప్తున్నాడు కదా, మరి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. దేనిని మరవద్దు. నువ్వు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేన్ని మరవద్దు అని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనమందరము కృతజ్ఞత కలిగి జీవించే వారిగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం దొరుకుతుంది మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. మీకు ప్రభా మరి దావీదునైనా ప్రభా మీ చిత్తానుసారుడైన మనుషుడని మీరే తెలియజేశారు నాయన ప్రభా తండ్రి. మరి మీ కృతజ్ఞత తెలియజేయాలి అని అంటున్నారు నాయన ప్రభా. కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్తున్నారు నాయన ప్రభా. మనుషులు తండ్రి మరి మర్చిపోయే స్వభావం కలిగిన వారు నాయన ప్రభా. మర్చిపోతారు నాయన ప్రభా. ఉపకారాలు పొంది కూడా మర్చిపోయే వారిగా ఉంటున్నారు నాయన తండ్రి. ఆ విధంగా ఉండకుండా నాయన ప్రభా ప్రతి విషయంలో తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉంటకు నీకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.